ఇది ఇందాకటి వీడియో కంటిన్యూయేషన్, లైక్ ఆల్కహాల్, డి అడిక్షన్, ఆయుర్వేద అండ్ హ్యూమన్ ఇండివిజువల్స్. ఈ కాన్సెప్ట్ కంటిన్యూయేషన్ పార్ట్ ఎలా ఉంటుందంటే, ఈ అన్ని ఫేసెస్ ఆఫ్ లైఫ్, వర్స్ట్ ఫేసెస్ అన్ని ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ చేసి ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళ యొక్క వర్క్స్లోకి వెళ్తారు. ఈ కేసెస్లో కూడా జనాలు ఎలా ఉంటారంటే, అరే ఏమవుతుందిరా, ఫ్రెండ్స్ అండ్ సో కాల్డ్ కొలీగ్స్ వీళ్ళు ఉంటారు కదా, ఏమవుతుందిరా ఒక సిప్ తీసుకుంటే, ఒక సర్టెన్ ఎంఎల్ తీసుకుంటే హెల్దీయే ఇది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హెల్దీ. కొందరు అడుగుతుంటారు హెల్దీగా ఉండాలంటే ఎంత ఎంఎల్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే హెల్దీ ఉంటారు. ఇంకా కొంతమంది లైక్ ఎలా చెప్పచ్చు, చాలా ఎడ్యుకేటెడ్ అయ్యి ఓవర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం అడుగుతారంటే, మేము బియర్ తీసుకుంటున్నాము, వైన్ కాదు, లేదా వైన్ తీసుకుంటున్నాము, సో కాల్డ్ అదర్ థింగ్ కాదు, మాకు ఇది హెల్దీయే కదా అంటుంటారు. బియర్లో అయినా వైన్లో అయినా ఆల్కహాల్ పర్సంటేజ్ అన్నది వేరీ అవుతుంది, బట్ ఆల్కహాల్ అన్నది ఉంటుంది. బట్ మేము చెప్పేది ఏంటంటే, ఆల్కహాల్ అన్నదే బాడీకి మంచిది కాదు. సో మీరు ఎందుకు అది తీసుకోవాలి? కొంచెం ఎంఎల్ ఆఫ్ లైక్ 50 ml ఆఫ్ విస్కీలో ఎంత ఆల్కహాల్ ఉంటుందో, మీకు ఒక 5-6 బాటిల్స్ ఆఫ్ వైన్ తీసుకుంటే, లైక్ బియర్ తీసుకుంటే కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ మీ బాడీలోకి వెళ్ళదు. కానీ మీరు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అసలు ఆల్కహాల్ని? మీ బాడీ యొక్క హ్యాపీనెస్, మీ యొక్క డోపమైన్ రిలీజ్ అవ్వాలి, హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకా మంచిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కిక్ కోసం తీసుకుంటున్నారు. ఆ కిక్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది? మీ ఆల్కహాల్ పర్సంటేజ్ మీ బాడీకి రీచ్ అయినప్పుడే మీకు వస్తుంది. దానికోసం ఇంత ఎంఎల్ ఆఫ్ విస్కీ తీసుకునే వాళ్ళు కిక్ కోసం ఇంత ఎంఎల్ ఆఫ్ లైక్ బాటిల్స్ ఆఫ్ బియర్ మీరు తీసుకుంటారు ఆ సోకాల్డ్ కిక్ కోసం. బట్ ఏంటంటే, మీ ఆల్కహాల్ పర్సంటేజ్ అన్నది సేమ్ అయిపోతా ఉంది. ఈ విస్కీ తీసుకున్నా, ఈ బియర్ తీసుకున్నా, ఆల్కహాల్ పర్సంటేజ్ ఫర్ ద సేక్ ఆఫ్ దాట్ హ్యాపీ హార్మోన్ మీకు ఈక్వల్ అయిపోతా ఉంది. దాంతో పాటు ఈ సోకాల్డ్ బియర్లో ఏముంటారంటే, హై అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అన్నది ఉంటుంది. ఇది అడిపోస్ టిష్యూ అంటారు. బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ చేసే టిష్యూని అడిపోస్ టిష్యూ అంటారు. మీరు ఓవర్గా కొలెస్ట్రాల్ ఈ బియర్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ఈ తాగడం వల్ల, తీసుకునేందువల్ల ఏమవుతుందంటే, ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ అడిపోస్ టిష్యూ బాడీలో, అబ్డోమెన్లో అండ్ లివర్, ఈ ఆర్గాన్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది ఈ ఓవర్ అమౌంట్ ఆఫ్ అడిపోస్ టిష్యూ అన్నది. ఇంకా చెప్పాలంటే, ఆల్కహాల్ అన్నది సిస్టమిక్ డిజార్డర్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎంటైర్ సిస్టమ్, మీ బాడీలో ఏ సిస్టమ్స్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, గ్యాస్ట్రోఎంట్రిక్ సిస్టమ్, ఇవన్నింటినీ మీ బాడీ అన్నది డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనా? మీ యొక్క డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, మీ యొక్క స్లీప్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి, స్లీప్ పట్టదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకండి? అసలు దాని జోలికి పోకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇంకా చెప్పాలంటే, మీరు లెర్న్ టు సే నో అని చెప్పడం నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఇది నేర్చుకున్నారంటే హాఫ్ ఆఫ్ ద కేసెస్ అసలు చూడమన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్టార్ట్ అయ్యేది అక్కడే. అరే అందరూ తీసుకుంటున్నారు, మేము తీసుకోకపోతే అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. అరే ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ వైఫ్కి భయపడుతున్నారా అందుకే తీసుకోవట్లేదు అనుకుంటారు. ఈ బ్యాడ్ ఫేసెస్ అన్ని ఫేస్ చేసిన వాళ్ళు డి అడిక్షన్ రీహాబ్స్కి వెళ్ళి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా, సైకియాట్రిక్ కోసం టాబ్లెట్లు వేసుకుంటా, ఇంత ఫేస్ చేసి వచ్చిన తర్వాత కూడా జనాలు ఏం కాదు కొంచెం తీసుకుంటే అన్న దాంట్లో ఫస్ట్లీ వాళ్ళపై వాళ్ళ కంట్రోల్ లేదు కాబట్టే రీహాబ్స్ అండ్ డి అడిక్షన్ సెంటర్స్ అవసరమైనవి వాళ్ళకి. అండ్ సైకాట్రీ ప్రాబ్లమ్స్తో కూడా ఫేస్ చేస్తున్నారు. అలాంటి పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీరు మేము ఏమన్నా ఫోర్స్ చేసామా, నోట్లో బట్టి వేసామా, మేము జస్ట్ చెప్పాము వాళ్ళు తీసుకున్నారంటే అసలు చెప్పొద్దు. మేము చెప్పేది అదే కదా, అసలు చెప్పకండి మీరు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఫేస్ చేసిందో, వాళ్ళు పర్సనల్గా ఎంత ఫేస్ చేశారో మీకు తెలీదు. ఓకేనా? ఎవరి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. నేను మంచిగానే తీసుకుంటున్నాను, సో కాల్డ్ బ్రాండెడ్ వే తీసుకుంటున్నాను అండ్ వెరీ వెల్ షాప్లో తీసుకుంటున్నాను, నాకు లైక్ అందులో కూడా మంచి రకాలు చెప్తారనమాట, అవి తీసుకుంటున్నాము మాకేం అవ్వదు, ఇంత ఎంఎల్ఏ తీసుకున్నాము ఇంత కాదు. అస్సలు తీసుకోకపోవడం అనేదే హెల్దీ. ఓకేనా? జీరో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, నో ఆల్కహాల్ ఈస్ రికమెండెడ్ యాజ్ పర్ మెడికల్ సిస్టమ్స్. ఓకేనా? ఇంకా చెప్పాలంటే, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీ యొక్క సోషల్ గ్యాదరింగ్స్లో మీకు
సిచ్యువేషన్ వస్తా ఉందంటే ట్రై టు అవాయిడ్ దట్ సోషల్ గ్యాదరింగ్స్. దట్ సో కాల్డ్ సోషల్ గ్యాదరింగ్స్ ఏమి మీ లైఫ్ కంటే ఎక్కువ కాదు. మళ్ళీ పుడతామా, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇలాంటి పాడు పనులు చేస్తే తప్పక మళ్ళీ 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 పుడతారు. ఆయుర్వేదంలో అండ్ మన కొంచెం శాస్త్రాల్లో ఏమని చెప్తారంటే తదుపరి జన్మ ఉండకూడదు అంటే ఈ జన్మలో అనేక పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఎంతో పుణ్యాలు చేస్తే మళ్ళీ ఈ జన్మ రాకుండా ఈ ఆత్మ అన్నది భగవంతుని ఆత్మలో భగవంతునిలో ఐక్యమైపోతుంది అంటారు. ఇలాంటి పాపకార్యాలు చేసి మళ్ళీ పుడతామా అంటే ఖచ్చితంగా పుడతారు. ఇంతకంటే అద్దుమానమైన దీనమైన స్థితిలో పుడతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరూ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంకొకరిని ప్రేరేపించొద్దు. మీరు కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే అవాయిడ్ చేయండి. ఇదేమీ మీ యొక్క సర్కిల్లో మీకు నేమ్ పెంచుతుంది, ఫేమ్ తెస్తుంది, మీ యొక్క గ్రేడ్ లెవెల్లో ఉంటుంది అనుకోవద్దు. అవన్నీ తాత్కాలికమైనవే. బట్ ఎప్పటికీ ఉండేది మీ యొక్క శరీరం, మీ యొక్క బాడీ అన్నది. దానికి ఏమైనా ఫేస్ చేయాల్సింది మీరు. ఈ సొసైటీ ఫేస్ చేయదు అండ్ మిమ్మల్ని ప్రేరేపించిన వాళ్ళు ఫేస్ చేయరు. మీరు మాత్రమే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీతో ఉన్న మీ ఫ్యామిలీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తు పెట్టుకొని మసులుకోండి. దీని యొక్క టాబ్లెట్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్తా.